మీరు కామెంట్‌లో అడిగిన చిక్కటి అండ్ స్పైసీ మటన్ గ్రేవీ కర్రీ అండి. నేను మీరడిగిన విధంగానే ఈ కర్రీనైతే చేశాను. ఒక్కసారి ఫుల్‌గా వీడియోని చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చిక్కటి గ్రేవీతో స్పైసీగా ముక్కలతో ఎంతో బాగుంటుంది. చేసుకోవడం చాలా ఈజీ. ఎక్కువ ప్రాసెస్ లేకోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఈ వీడియోని చేసి చూపించబోతున్నానండి. మీరు ఒక్కసారి ఈ కర్రీని నేను చేసిన విధానంలో ట్రై చేశారంటే మళ్ళీ కూడా తిరిగి కామెంట్ చేస్తారు. చాలా బాగా వచ్చిందని. మరి ఇంకెందుకు ఆలస్యం పూర్తిగా వీడియోనైతే చూసేసేయండి. దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల దాకా ధనియాలను తీసుకోండి. అలాగే 2 ఇలాచిని, ఒక నల్ల ఇలాచిని, ఒక ఇంచు దాల్చిన చెక్కని తీసుకోండి. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు, ఒక 20 దాకా మిరియాలు తీసుకోండి. అలాగే 3 లవంగాలు, 2 లేదా 3 ఇంచుల కొబ్బరిని తీసుకోండి. 5-10 దాకా జీడిపప్పు ముక్కల్ని తీసుకొని ఇదంతా లో ఫ్లేమ్‌లో వేయించండి. మంటని ఏదో హై ఫ్లేమ్‌లో పెట్టేసేసి వేయించేసాము అని కాకుండా లో ఫ్లేమ్‌లో పెట్టేసాము అంటే ఇవంతా మంచిగా స్మెల్ అనేది ఎలా ఉంటుందంటే కర్రీ చేసిన తర్వాత కూడా స్మెల్ చాలా చాలా బాగా ఉంటుంది. పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి కూడా ఆ స్మెల్ ఆకట్టుకుంటుంది. అలా వేయించాలి. ఇలా మంచి ఆరోమా వచ్చేదాకా వేయించేసుకొని స్టవ్ ఆపేసేసుకొని, తర్వాత అందులోకి ఒక స్పూన్ జీలకర్రని, ఒక స్పూన్ గసాలను వేసేసుకొని, స్టవ్ ఆపేసినా కానీ పెనం వేడిగా ఉంటుంది కదా! ఆ వేడికే ఈ రెండిటిని బాగా వేయించాలి. తర్వాత వాటన్నిటిని చల్లబడ్డాక మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తని పౌడర్‌లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్‌లోకి తగినన్ని వాటర్‌ని వేసేసుకొని మెత్తని పేస్ట్‌లాగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసేసి ఈ పేస్ట్‌ని పక్కనుంచేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. ప్రెషర్ కుక్కర్‌లోకి 2-3 స్పూన్ల నూనె వేయండి. మటన్ కర్రీకి ఎక్కువ ఆయిల్ కావాలి అని అనుకుంటూ ఉంటారు. అస్సలు వేయకండి. మటన్‌లో కానీ, చికెన్‌లో కానీ కాస్త ఫ్యాట్ కూడా ఉంటుంది కదండీ! అందుకని ఆయిల్ ఎక్కువ అవుతుంది. 2 లేదా 3 స్పూన్లు మాత్రమే వేయండి. ఆయిల్ బాగా వేడెక్కాక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించండి. అది వేగాక ఇందులోకి కొద్దిగా పుదీనాకుల్ని, కొత్తిమీరాకుల్ని, కరివేపాకును వేసేసుకొని పోపులో బాగా క్రిస్పీగా ఫ్రై చేయండి. రెగ్యులర్‌గా మనం కర్రీ అయిన తర్వాత కొత్తిమీరని, పుదీనాని వేసుకుంటూ ఉంటాం. అలా కాకోకుండా పోపులోకి వేసాము అంటే అదంతా క్రిస్పీగా అయిపోయి కర్రీకి ఈ ఫ్లేవర్ అంతా బాగా అంటుకుంటుందండి. ఇలా ఒకసారి చేయండి. ఇప్పుడు మనం ఇదంతా క్రిస్పీగా వేయించుకున్నాక ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా మంచిగా ఫ్రై చేయండి. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నారనుకోండి లో ఫ్లేమ్‌లో పచ్చి వాసన పోతుంది. ఇప్పుడు ముందుగానే శుభ్రపరిచి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నదంతా కూడా ముప్పావు కిలో ఉందండి. అంటే 750 గ్రాములనమాట. నేను మీకి చూపించిన మసాలా అంతా కూడా ఈ ముప్పావు కిలోకేనండి. ఒకవేళ మీరు ఎక్కువ మటన్ కర్రీ చేస్తున్నట్టయితే మసాలా దినుసులన్నిటిని కూడా మరికొద్దిగా ఎక్కువగా వేసేసుకొని, ఫ్రై చేసేసుకొని, గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మటన్ ముక్కలంతా కూడా ఆయిల్‌లో కొద్దిసేపు మనం కలపాలి. అప్పుడు ఆయిల్ అంతా కూడా ముక్కలకి అంటుకుంటుంది. మనకి ప్రెషర్ కుక్కర్‌కి ముక్కలన్నీ అంటుకోకుండా మంచిగా ఉడుకుతాయి. మూత పెట్టి కొద్దిసేపు ఉంచారు అంటే మటన్ ముక్కల్లో నుంచి నీరొస్తుంది. చూసారుగా ఇక్కడ మటన్ ముక్కలో నుంచి మనకి వాటర్ అనేది వచ్చింది కదండీ! ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. దానికోసమని తిరిగి మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాల పాటు నేను మీడియం ఫ్లేమ్‌లో ఉడికిస్తున్నాను. అలా 5 నిమిషాలు ఉడికించడం వల్ల వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోతుంది. చూడండి ఇక్కడ వాటర్ మొత్తం ఇంకిపోయింది. మనం వేసుకున్న ఆయిల్ మాత్రమే మిగిలిపోయింది. ఇలా ఆయిల్ ఉండేంత వరకు అంటే ముక్కల్లోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని వేసేసుకొని మరొకసారి ఈ ముక్కలంతా బాగా కలపాలి. అప్పుడు మసాలా అంతా కూడా ముక్కలకి బాగా అంటుకుంటుంది. తర్వాత ఇందులోకి తినగలిగే కారాన్ని బట్టి స్పైసెస్‌ని యాడ్ చేయాలి. నేనైతే ఒక స్పూను, మరొక పావు టీ స్పూన్ వేస్తున్నానండి ముక్కాలు కిలోకి. మీరు ఎంత స్పైసీ తినగలరో అంత వేసేసుకోండి. కాకపోతే మటన్ కర్రీ అనేది కాస్త స్పైసీగా ఉండాలి. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. ఏదైనా సరే నాన్ వెజ్ కర్రీ అనేది చప్పిడిగా ఉంటే ఏమి అంత బాగోదండి. కాస్త స్పైసీగా ఉండాలి. అందుకని ఎప్పుడైనా సరే కొద్దిగా యాడ్ చేయండి స్పైసెస్‌ని. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని బాగా కలిపి మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి 5, 6 నిమిషాలు ఉడికించండి. అప్పుడు ముక్కలకి మసాలా అంతా బాగా అంటుకుంటుంది. మీరు ప్రతి ముక్కను కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. అంత స్పైసెస్‌గా ఉంటాయి. అలాగే ఆయిల్ కూడా సెపరేట్ అయింది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. అలా ఉడికించుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. అలా ఉడికించుకున్నాక ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్‌ని యాడ్ చేయండి. తర్వాత మంచిగా కలిపేసేసేసుకొని మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేదాకా మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించండి. ఇక్కడ విజిల్ అనేది మనం తీసుకునే మటన్‌ని బట్టి ఉంటుంది. అంటే లేత మటన్ తీసుకున్నట్టయితే 4 విజిల్స్ సరిపోతాయి. మీరు ఎక్కువ ముదిరిన మటన్ తీసుకున్నట్టయితే 6-7 విజిల్స్ పెట్టాలి అండి. ఆల్రెడీ మనం సగం దాకా ఉడికించుకున్నాం కదండీ ఫ్రై చేసుకుంటూ.
మిగిలిన సగాన్ని విజిల్ పెట్టి ఉడికిస్తున్నాము. ఇలా మనం తీసుకున్న లేత మటన్ లేదా ముదిరిన మటన్‌ని బట్టి విజిల్స్ పెట్టుకోవాలి. నేను తీసుకున్న మటన్ అయితే లేత మటనేనండి. అందుకని 4 విజిల్స్ పెట్టాను. పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. చూడండి చిక్కటి గ్రేవీతో ఎంత బాగా ఉందో. స్టవ్ మీద నుంచి దించాక ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూపిస్తున్నాను. గ్రేవీ అనేది చిక్కగా ఉంది కదా! తరువాత కొద్దిగా కొత్తిమీరని 4 పచ్చిమిర్చిని వేసామనుకోండి, పచ్చిమిర్చి ముక్కలు ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు మటన్ కర్రీలో. అక్కడక్కడ తినేటప్పుడు నంచుకోవడానికి. అలా మీకు నచ్చితే వేసేసుకోండి. అంతేనండి. ఎంతో రుచికరమైన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం మసాలాలో కూడా దాదాపు 10 నిమిషాల పాటు వేయించుకున్నాం కాబట్టి ముక్కలకంతా మసాలా బాగా అంటి చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు. అలాగే చిక్కగా వస్తుంది గ్రేవీ. చాలా మంది కంప్లెయింట్ ఏమిటంటే గ్రేవీ అనేది చిక్కగా రావడం లేదని, పలుచగా ఉంది అని. మటన్ కర్రీకి నేను చెప్పిన విధానంలో మసాలాని గ్రైండ్ చేసుకొని చూడండి. చిక్కగా, టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీ అనేది. మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా చాలా సింపుల్‌గా చేసే విధానాన్ని చెప్పాను అని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.